ముందుగా కడప లోక్సభ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే కడప లోక్సభ సెగ్మెంట్లో పులివెందుల, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, బద్వేల్ అనే అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పోటీ చేస్తున్నారు. ఇక టీడీపీ పార్టీ నుంచి అంటే కూటమి నుంచి తీసుకున్నట్లయితే రవీంద్రనాథ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి 2019లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ గెలుపొందారు. ఈసారి కూడా వైఎస్ జగనే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక మైదుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రఘురామరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. ఇక టీడీపీ అంటే కూటమి నుంచి సుధాకర్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక లాస్ట్ టైం కనుక 2019లో కనుక తీసుకున్నట్లయితే రఘురామరెడ్డి ఇక్కడి నుంచి గెలుపొందారు. ఈసారి కూటమి పార్టీ గెలుపొందే అవకాశం అంటే సుధాకర్ యాదవ్ గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక పొద్దుటూరు అసెంబ్లీ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్గా శివప్రసాద్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. రాచమల్లు అంటారు ఇతన్ని. ఇక టీడీపీ నుంచి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. లాస్ట్ టైం అయితే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ రాచమల్లు గెలుపొందారు. ఈసారి కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఇక్కడి నుంచి గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక జమ్మలమడుగు కనుక తీసుకున్నట్లయితే జమ్మలమడుగు నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. అంటే కూటమిలో బీజేపీ పార్టీ నుంచి లాస్ట్ టైం వచ్చి సుధీర్ రెడ్డి గెలుపొందారు జమ్మలమడుగు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి. ఇక ఈసారి కూడా సుధీర్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉంది. ఇతను వైఎస్ఆర్సీపీ నుంచి. ఇక కమలాపురంలో తీసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి, టీడీపీ నుంచి చైతన్య రెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. 2019లో కనుక చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ రెడ్డి గెలుపొందారు కమలాపురం నుంచి. ఈసారి కూడా రవీంద్రనాథ్ రెడ్డి గెలుపొందే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. ఇక కడప నుంచి కనుక చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి భాష, టీడీపీ నుంచి మాధవిరెడ్డి పోటీ చేస్తూ ఉన్నారు. పోయినసారి 2019 ఎలక్షన్స్లో భాష వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున గెలుపొందారు. ఈసారి కూడా వైఎస్ఆర్సీపీకే గెలుపొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది కడప అసెంబ్లీ సెగ్మెంట్లో. ఇక బద్వేల్ కనుక తీసుకున్నట్లయితే బద్వేల్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి దాసరి సుధా, ఇక బీజేపీ నుంచి రోషన్న పోటీ చేస్తూ ఉన్నారు. 2019 ఎలక్షన్లో దాసరి సుధా గెలుపొందారు. ఇక ఈసారి కూడా ఈమెకే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లోక్సభ సెగ్మెంట్లో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు అక్కడ గెలుపొందే వాళ్ళ లిస్ట్. ఇక మీకు దీని గురించి ఏమైనా డౌట్ అంటే మీరేమన్నా ఇతను కాదు ఇంకా వేరే క్యాండిడేట్ గెలుస్తాడు అనుకుంటే మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.